లోతు తన కుమార్తెలతో చేసినటువంటి పాపము మీకు తెలీదా? యూదా తన కోడలతో చేసినటువంటి పాపం మీకు తెలీదా? దావీదు పరాయి వ్యక్తి యొక్క భార్యతో చేసినటువంటి పాపం మీకు తెలీదా? తర్వాత ఇలా ఒక పెద్ద లిస్ట్ మన ముందు ఉంచుతా ఉన్నారు. వారికి మేము సింపుల్ గా చెప్పేటటువంటి ఒక జవాబు ఏంటి అంటే, బైబిల్ గ్రంథంలో పాపం చేసినటువంటి మనుషులు చాలా మంది ఉన్నారు. వాళ్ళు ఎంత భక్తి పరులుగా చలామణి అయినటువంటి వ్యక్తులైనా సరే, బైబిల్ రాయించినటువంటి దేవుడు నమ్మకస్తుడు కాబట్టి వారి పాపాలను ఉన్నదున్నట్టుగా బహిర్గతం చేసి రాయించాడు, ఏ దాపరికాలు లేకుండా. అయినప్పటికీ బైబిల్లో ఉన్నటువంటి చాలా మంది వ్యక్తులు పాపం చేసినప్పటికీ బైబిల్లో ఉన్నటువంటి దేవుడు పాపం చేశాడని ఎవరైనా రుజువు చేయగలరా? బైబిల్లో ఉన్నటువంటి దేవుని నైజాన్ని ఎవరైనా తప్పుపట్టి ఏమైనా చూపించగలరా బైబిల్లో నుండి అంటే ఎవరూ ఏమీ చూపించలేరు. ఆయన పరిశుద్ధతను బట్టి మహనీయుడు. ఆయనతో పోల్చగలిగినటువంటి పరిశుద్ధత కలిగినటువంటి ఇంకొక వ్యక్తి లేడు. కాబట్టి దేవుడు అనేటటువంటి అంశాన్ని తీసుకుని మనం ఒకవేళ పరిశీలిస్తే ఖచ్చితంగా దేవుడు తన గురించి తాను ఇచ్చినటువంటి ప్రత్యక్షతలో, బైబిల్ గ్రంథంలో తన గురించి తాను చేసినటువంటి ప్రత్యక్షతలో ఆయన పరిపూర్ణమైనటువంటి ఒక దేవుణ్ణి మనకు బయలుపరిచినట్టుగా మనం చూస్తా ఉన్నాం. తనకున్నటువంటి గుణలక్షణాలు పరిపూర్ణమైనవి, పరిశుద్ధమైనవి అనేటటువంటి సత్యాన్ని మనం ఇక్కడ గ్రహించగలుగుతున్నాం. కాబట్టి దేవుడు అనే అంశం గురించి క్లుప్తంగా ఆ విధంగా మనం విశ్లేషించుకోవచ్చు. అయితే ఇంకొక ఉదాహరణ మనం తీసుకుందాం. దేవుడు తర్వాత ఇంకా అలాగే ప్రాముఖ్యంగా బైబిల్ బోధించేటటువంటి ఒక అంశం అంటూ ఏదైనా ఉంటే అది రక్షణ అని చెప్పాలి. మనం మానవాళి రక్షణను ఉద్దేశించి, అంటే మనము ఆత్మీయంగా మన పాపంలోనూ అపరాధంలోనూ చనిపోయినటువంటి స్థితిలో ఉన్నామని బైబిల్ గ్రంథం చెప్తా ఉంది. దాని నుండి మనకు నిజమైనటువంటి విడుదల, రక్షణ అవసరమై ఉంది. కాబట్టి ఆ రక్షణకు సంబంధించినటువంటి సువార్తను అందించడం బైబిల్ యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం. అయితే ఇప్పుడు మనం పరిశీలించాల్సిన విషయం ఏంటంటే, బైబిల్ బోధిస్తున్నటువంటి ఈ రక్షణ సువార్త పరిపూర్ణమైనదేనా? ఎందుకంటే దేవుడే చెప్తున్నాడు కదా, ఇందాక మనం చదువుకున్నాం కదా, ఈ ధర్మశాస్త్రంలో రాయబడినటువంటి సంగతులన్నీ పరిపూర్ణమైనవి. కాబట్టి రక్షణను గురించి బైబిల్ ఇస్తున్నటువంటి